ఓకే. సో హలో గైస్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అలిసన్, మీరు చూస్తున్నారు ఎగ్జిట్ రైడర్‌ని. సో ఈరోజు మనం టీవీఎస్ షోరూమ్ నుంచి టీవీఎస్ రోనిన్‌ని తీసుకొచ్చేసాను. సో ఈ బైక్ రివ్యూ కావాలని చెప్పి కూడా మనకు కామెంట్స్ వస్తున్నాయి. సో హియర్ ఇట్ ఈస్. అండ్ ఈ బైక్ ఇప్పుడే రైడ్ చేసి వస్తున్నాను. పవర్‌ఫుల్ ఉంది అండ్ కంఫర్టబుల్‌గా ఉంది అండ్ హ్యాండ్లింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. మనకు ఇది డైలీ కామ్యూట్‌లో కూడా పనికొస్తది. ఈ బైక్‌లో మనకు ఏమేం ఫీచర్స్ ఉన్నాయి అండ్ కంఫర్ట్ వైజ్ ఎలా ఉంది అండ్ హ్యాండ్లింగ్ వైజ్ ఎలా ఉంది, ఇంకా ఎవరెవరికి సూటబుల్, ఇవన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ బైక్ డిజైన్ చూసుకుంటే మనకు రెట్రో లుక్ ఉంటుందన్నమాట. ఫ్రంట్ సైడ్ మీరు చూసుకోవచ్చు, రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంది మనకు. అండ్ ఇది ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్తో ఉంటుంది విత్ టీ అని చెప్పి డిఆర్ఎల్ ఉంది మనకి ఇక్కడ. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు గోల్డెన్ యూఎస్డీ ఉంటుంది అనమాట. ఇది కూడా మనకు లుక్ హైలైట్ అయిపోతుంది. అండ్ మనకు టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే మంచి స్టడీ క్వాలిటీతో ఉన్నాయి. అలాగే మనకు కాన్సోల్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, సెంటర్లో ఉండదు. అండ్ మడ్ ఫ్లాప్ చూసుకుంటే మనకు ఫైబర్ దొరుకుతుంది. అండ్ మిర్రర్స్ కూడా మనకు చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు పెట్రోల్ ట్యాంక్ మెటల్ ఉంటుంది. అండ్ అలాగే మనకు ఇది 3 కలర్స్లో వస్తుంది అనమాట. గ్రే, డార్క్ బ్లూ అండ్ నియాన్ కలర్లో వస్తుంది. సో 3 కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేశారు ఇక్కడ. అలాగే ఇక్కడ టీవీఎస్ది హౌస్ లోగో కనిపిస్తుంది అండ్ ఇది కూడా మెటాలిక్ ఉంది. ఇంజన్ మీద చూసుకుంటే మనకు టీవీఎస్ అని చెప్పి ఇక్కడ బ్రాండింగ్ ఉందన్నమాట. సో ఇంజన్ డిజైన్ కూడా మనకు మొత్తం ఫుల్లీ బ్లాక్ కలర్లో ఇచ్చేసారు. ఇంజన్కి మనకు ఒక ఇంజన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు రోనిన్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది. అండ్ ఇది కూడా మనకు 3 కలర్స్లో వచ్చేస్తుంది, గ్రే, నియాన్ అండ్ మిడ్ నైట్ బ్లూ. సో ఈ బైక్ కలర్ మనకు మిడ్ నైట్ బ్లూ కలర్ అనమాట. సో ఇది చాలా గుడ్ లుకింగ్ అనిపించింది షోరూంలో, అందుకే తీసుకొచ్చాను దీన్ని. అండ్ ఎగ్జాస్ట్ డిజైన్ చూసుకుంటే మనకు ఫుల్లీ మ్యాట్ బ్లాక్ కలర్లో ఉంది అండ్ ఒక మెటల్ లేయర్ కూడా ఇచ్చారు ఇక్కడ. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది, స్మూత్గా అండ్ థంపింగ్గా ఉంది. రియర్ ప్రొఫైల్ చూసుకుంటే మనకు ఇక్కడ ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. అండ్ అలాగే టర్న్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకు మంచి క్వాలిటీతో ఉన్నాయి అండ్ ఇది కూడా మనకు ఎల్ఈడి ఉంటుంది. అలాగే మీరు గ్రాబ్ రైల్ చూసుకుంటే మెటల్ ఉంది, చాలా స్టడీగా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక టీవీఎస్ది బ్యాడ్జింగ్ ఉందన్నమాట. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 225.5 cc దొరికేస్తుంది అండ్ ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది అనమాట. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వచ్చేస్తుంది మనకు. ఇందులో మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 20.1 bhp ఆఫ్ పవర్ అండ్ 19.9 Nm ఆఫ్ టార్క్. ఇన్షియల్ పుల్ చాలా బాగుంది అండ్ అలాగే లాంగ్ రన్లో కూడా పవర్ఫుల్గా ఉంది. ఇక్కడ మనం రేడియేటర్స్ చూసుకోవచ్చు, మనకు చిన్న రేడియేటర్స్ ఇస్తున్నారు ఎందుకంటే ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్ కాబట్టి. ఈ బైక్ లైటింగ్ చూసుకుంటే మనకు ఫుల్లీ ఎల్ఈడి సిస్టమ్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకు మధ్యలో టీ అని చెప్పి ఒక డిఆర్ఎల్ ఉంటుంది. అండ్ మీరు టర్న్ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు, మనకు ఎల్ఈడి ఉంటాయి విత్ హజార్డ్. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు 17 inch అలై వీల్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ టైర్ చూసుకోవచ్చు, మనకు 110/70 టైర్ సైజ్ ఉంటుంది దీన్ని. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రోనిన్ అని చెప్పి మనకు నియాన్ కలర్ ఒక స్ట్రాప్ ఇచ్చారు. సో రన్నింగ్లో చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది విత్, ఎందుకంటే మనకి ఇక్కడ డైమండ్ కట్ అలై వీల్స్ ఉన్నాయి కాబట్టి మనకు చాలా గుడ్ లుకింగ్ ఉంటుంది అనమాట. రియర్ సైడ్ వీల్ చూసుకుంటే సేమ్ మనకు 17 inch అలై వీలే ఉంటుంది, డైమండ్ కట్ అలై వీల్. టైర్ సైజ్ చూసుకుంటే 130/70 ఉంటుంది రియర్ సైడ్. అండ్ మీరు చూసుకోవచ్చు రోనిన్ అండ్ నియాన్ కలర్లో మనకు ఒక స్ట్రాప్ ఉంది. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే మనకు 300 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట. సో చాలా పెద్ద డిస్క్ బ్రేక్. రియర్ సైడ్ బ్రేక్ చూసుకుంటే 240 mm డిస్క్ బ్రేక్ ఉంటుంది అనమాట మనకు. సో మనకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకు అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో ఇది చూసుకోవచ్చు గోల్డెన్ యూఎస్డీ అనమాట. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే మనకు అడ్జస్టబుల్ ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే మనం ఇక్కడ ఇందులో 14 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది అనమాట. అలాగే మనకి ఇది 42 km/L మైలేజ్ ఇస్తుంది కంపెనీ క్లెయిమ్ చేసేది. కాకపోతే మీరు 35 to 40 మైలేజ్ వచ్చేస్తుంది అనమాట మనకు ఆన్ రోడ్ చూసుకుంటే. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 795 mm దీని సీట్ హైట్ ఉంటుంది. అలాగే 181 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఈ బైక్ సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 795 mm దీని సీట్ హైట్ ఉంటుంది. అలాగే 181 mm దీని గ్రౌండ్ క్లియరెన్స్. సో షార్ట్ రైడర్స్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ డౌట్ ఉంటే మీరు షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ తీసుకొని టెస్ట్ చేసుకోండి. సో టీవీఎస్ రోనిన్ రైడ్ రివ్యూ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో కీ చూసుకోవచ్చు, చాలా బాగుంది, టీ అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ లెట్స్ స్టార్ట్ ద ఇంజిన్. సో ఇక్కడ మన కాన్సోల్ కొంచెం లెఫ్ట్ సైడ్ ఉంది. సో ఫుల్లీ డిజిటల్ ఎల్సిడి ఉంటుంది మనకు. లెట్స్ స్టార్ట్ ద ఇంజన్. Oh man, look at that thumping sound. Chalo, initial pull is super good. Suspension is very good.
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఒక మోడ్ బటన్ ఉందన్నమాట. సో దీని నుంచి మనం రైడింగ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. ఫుల్ చూసుకోవచ్చు. వెరీ 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 గుడ్. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర గ్రౌండ్ క్లియరెన్స్ అండ్ బ్రేకింగ్ చూసుకుంటే చాలా బాగుంది. రైడింగ్ పోస్చర్ కూడా దీన్ని చూసుకుంటే మనకు హ్యాండిల్ అప్రైట్ ఉంది అండ్ వైడ్ ఉందన్నమాట హ్యాండిల్. సో దీని మీద లాంగ్ రేస్ కూడా చాలా బాగా చేయొచ్చు. అండ్ ఇది మనకు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్తో పాటు వచ్చేస్తుంది. చూసుకోవచ్చు. ఎవ్రీబడి ఈస్ చెకింగ్ అవుట్. దిస్ బైక్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది ఇందులో. అండ్ అలాగే చూసుకుంటే ఐ థింక్ ఇప్పుడు నేను ఒక 90 km/h స్పీడ్లో ఉంటాను. హ్యాండిల్ వాబ్లింగ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏం లేవు. ఈ బైక్లో మనకు అర్బన్ మోడ్ అండ్ రెయిన్ మోడ్ అని చెప్పి 2 మోడ్స్ ఉంటాయి. సేమ్ మనం అబ్జర్వ్ చేస్తే మనకు అపాచీ ఆర్టీఆర్ 160లో కూడా మనకు సేమ్ ఇదే మోడ్స్ ఉంటాయి అన్నమాట. సీట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ అని అనిపిస్తుంది. ఆల్దో స్మూత్ కుషనింగ్స్ ఉన్నాయి. మన KTM సీట్స్తో కంపేర్ చేస్తే బెటర్గానే ఉంది. ఇక్కడ మనం హ్యాండిల్ బార్ చూసుకుంటే మనకు వైడ్ హ్యాండిల్ బార్ ఇస్తున్నారు. సో దీని కాన్సోల్ ఒకసారి చూద్దాం మనం. సో మనకు స్టార్టింగ్లో రోనిన్ అని చెప్పి ఇక్కడ యానిమేషన్ వస్తుంది. హ్యావ్ ఎ సేఫ్ రైడ్ అని చెప్పి ఇండికేషన్ వస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. అండ్ ఇది మనకు LCD డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ RPM మీటర్ ఉంటుంది అండ్ స్పీడోమీటర్ ఉంటుంది అండ్ టైం చూపిస్తుంది ఇక్కడ. అండ్ గేర్ ఇండికేషన్ కూడా ఉంది. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీది సింబల్ బ్లింక్ అవుతుంది అనమాట. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వస్తుంది కాబట్టి. సో ఇక్కడ మనకు స్టాప్ వాచ్ కూడా ఉంటుంది. లైక్ దీంట్లో మనం ల్యాప్ పెట్టుకొని మనం చూసుకోవచ్చు ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసామని. ఇందులో మనకు 2 మోడ్స్ ఉంటాయి అనమాట, అర్బన్ అండ్ రెయిన్ మోడ్. రెయిన్ మోడ్లో మనకు సేఫ్టీ కొంచెం అప్గ్రేడ్ అయిపోతుంది. అలాగే ఇక్కడ ఫ్యూయల్ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు 2 బటన్స్ ఉంటాయి. ఈ 2 బటన్స్తో మనం కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఓడో చూపించేస్తుంది. అండ్ అలాగే ట్రిప్ A డీటెయిల్స్ ఉంటాయి, ట్రిప్ B డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ DTE ఉంది. అండ్ దట్స్ ఆల్. మనం బ్లూటూత్తో కనెక్ట్ అయ్యాక ఇందులో మనకు మెసేజ్ డిస్ప్లే అవ్వడం కానీ, కాల్స్ నోటిఫికేషన్ రావడం కానీ, పికప్ చేయడం కానీ అవన్నీ కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు న్యూట్రల్ ఉంటుంది, చెక్ ఇంజన్ ఉంటుంది అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇండికేషన్స్ ఉంటాయి. అండ్ లో ఫ్యూయల్ ఇండికేషన్ కూడా ఉంది అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్ ఉంటుంది. అలాగే ABS ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అది కూడా చూపిస్తుంది. ఇక్కడ హ్యాండిల్ బార్కు ఉన్న బటన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు హై బీమ్ ఉంటుంది, లో బీమ్ ఉంటుంది. అండ్ ఈ ఐ బటన్తో మనం బ్లూటూత్ కనెక్టివిటీ అయ్యాక అప్పుడు దీంతో కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇండికేటర్స్ బటన్ ఉంది అండ్ హారన్ చూసుకోవచ్చు, చాలా లౌడ్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక పాస్ బటన్ కూడా ఇచ్చారు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకు ఇగ్నిషన్ బటన్ ఉంది అండ్ మోడ్ బటన్ ఉంది. ఈ బటన్తో మనం అర్బన్ అండ్ రెయిన్ మోడ్కి స్విచ్ అవ్వచ్చు. అండ్ ఇది హజార్డ్ బటన్ అనమాట. అండ్ ఇది సెల్ఫ్. ఇక్కడ లీవర్స్ అబ్జర్వ్ చేస్తే మనకు బోత్ సైడ్స్ అడ్జస్టబుల్ ఉన్నాయన్నమాట. సో చాలామందికి ఫింగర్స్ కొంచెం చిన్నగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఇక్కడ లివర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ అ వెరీ గుడ్ ఫీచర్. ఈ సైడ్ అండ్ కన్సోల్ చూసుకుంటే మనకు కన్సోల్ లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట. ఇది సెంటర్లో ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అండ్ కీ సెట్ మనకు సెంటర్లో ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ TVS Ronin. సో ఈ బైక్ అయితే నాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పవర్ఫుల్ అనిపిస్తుంది అండ్ ఇనిషియల్ పికప్ చాలా బాగుంది. లుక్స్ వైజ్ కూడా చాలా బాగుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు GoPro ఫుటేజ్లో చాలామంది చెక్అవుట్ చేస్తున్నారు. ఈ బైక్ ప్రైస్ చూసుకుంటే మనకు 2,10,000 to 2,20,000 మధ్యలో ఉంటుంది ఆన్ రోడ్. అండ్ ఇందులో మనకు 4 వేరియంట్స్ ఉంటాయి, డ్రమ్ వేరియంట్స్ అండ్ డిస్క్ వేరియంట్స్ అని ఉంటాయి. ఈ టాప్ వేరియంట్లో మనకు బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు వచ్చేస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో ఈ బైక్ని మీరు తప్పకుండా పర్చేస్ చేయొచ్చు. చాలా బాగుంది బైక్. సో దీని డిజైన్ చూసుకున్నా కూడా మనకు రెట్రో ఫీల్ ఇస్తుంది అనమాట ఇది. అండ్ అలాగే లుక్స్ కూడా చాలా బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగున్నాయి అండ్ ట్రై కలర్స్తో వస్తుంది కాబట్టి చాలా బాగుంది. సో ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్ నుంచి అయితే తప్పకుండా మన PMKR TVSని విజిట్ చేయండి. మీకు చాలా మంచి మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. సో నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను.
మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ అవ్వండి, మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయండి, మీకు అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఇస్తారు. మన ఛానల్ నేమ్ మెన్షన్ చేయడం మర్చిపోకండి, మీకు స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఎవరెవరు ఈ బైక్ని కొనడానికి కన్సిడర్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఇంకా వేరే ఏ బైక్స్ కావాలన్నా మీకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. విల్ ట్రై అవర్ బెస్ట్ టు డూ ఇట్. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.